In this question, ABCD is a trapezium with AB is parallel to DC. E and F are the points on non-parallel sides. AD and BC such that EF is parallel to AB, and we need to show that AE by ED is equal to BF by FC. ఇక్కడ ABCD అనేది ఒక ట్రెపీజియం. దీంట్లో AB అనేది DCకి ప్యారలల్గా ఉంటుంది. E, Fలు AD అండ్ BC మీద ఉండే పాయింట్లు. AD మీద E అనే పాయింట్ ఉంది అండ్ BC మీద F అనే పాయింట్ ఉంది. అండ్ EF అనేది దేనికి ప్యారలల్గా ఉంటుందంటే ABకి ప్యారలల్గా ఉంటే మనం ఏం ప్రూవ్ చేయాలా? AE by ED ఈజ్ ఈక్వల్ టు BF by FC అని మనం ప్రూవ్ చేయాలి. అంటే AE by ED ఈజ్ ఈక్వల్ టు BF by FC అని మనం ప్రూవ్ చేయాలి ఈ క్వశ్చన్లో. రైట్, మనం ముందు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం, నేర్చుకున్నాం. గివె ABCD is a trapezium. ఇచ్చింది ABCD trapezium with AB is parallel to DC. Next, E and F are points on non-parallel sides. E, F are points on non-parallel sides. Non-parallel sides AD and BC such that EF is parallel to AB. EF అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుందంట? ABకి ప్యారలల్ గా ఉంటుందంట. సో జస్ట్ ఐ సెపరేట్ దిస్ వన్ సచ్ దట్ ఇది నేను ఇలా రాస్తాను. EF is parallel to AB. EF is parallel to AB. మనకి EF is parallel to AB అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. Then what we need to prove? Required to prove ఏం ప్రూవ్ చేయాలి? AE by AD is equal to BF by FC అని మనం ప్రూవ్ చేయాలి. రైట్, ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాను, స్మాల్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ ట్రెపీజియంలో క్వశ్చన్ ప్రూవ్ చేసేదానికి మనకు రెండు డయాగోనల్స్ డ్రా చేయడం అవసరం లేదు, ఒక్క డయాగోనల్ డ్రా చేస్తే సరిపోతుంది. నేను ఒక డయాగోనల్ డ్రా చేస్తా. ఆ డయాగోనల్ ఏం డ్రా చేస్తానంటే ఏసీ అనే డయాగోనల్ నేను డ్రా చేస్తా. ఈ ఏసీ అనే డయాగోనల్ ఎక్కడ టచ్ చేస్తుందంటే ఈఎఫ్ ని జి అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సో ఒక డయాగోనల్ నేను డ్రా చేస్తున్నాను. సో జాయిన్ ఏసీ సచ్ దట్ it intersect EF at G అనే పాయింట్ దగ్గర అది ఏం చేస్తుందంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏసీ అనే డయాగోనల్ డ్రా చేస్తే రెండు ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఇది ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఇది ఇంకొక ట్రయాంగిల్ వస్తుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనం బీపీటీ థియరం అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఐ థింక్ మీరు చూడండి ట్రయాంగిల్స్ మనకు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఇంకొకటి ఏడిసి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో బీపీటీ అప్లై చేస్తే మనకి రెండు కండిషన్స్ వస్తాయి. ఆ రెండు కండిషన్స్ నుంచి మనం ఆన్సర్ అనేది మనం ప్రూవ్ చేయొచ్చు. దానికంటే ముందు ఒక చిన్న విషయం మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో మనం ఆల్రెడీ చెప్పున్నాడు ఇక్కడ ఏబి అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుందంటే డిసికి ప్యారలల్ గా ఉంటుందంట. సో ప్రూఫ్ నేను స్టార్ట్ చేస్తాను, దీంతో స్టార్ట్ చేస్తాను ప్రూఫ్ అనేది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు, ఏబి అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుందంటే డిసికి ప్యారలల్ గా ఉంటుందని చెప్తున్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ ఈఎఫ్ అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుందంటే ఈఎఫ్ అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుందంటే ఏబికి ప్యారలల్ గా ఉంటుందంట. ఈ రెండింటి నుంచి నేనేం రాస్తానంటే ఏబి అనేది డిసికి ప్యారలల్ గా ఉంటుంది, మళ్ళీ ఏబి అనేది ఈఎఫ్ కి ప్యారలల్ గా ఉంటుంది. సో దేర్ఫోర్ నేనేం రాస్తానంటే డిసి అనేది దేనికి ప్యారలల్ గా ఉంటుందంటే ఈఎఫ్ కి ప్యారలల్ అయిపోతుంది. ఒక సేమ్ లైన్ రెండిటికి ప్యారలల్ గా ఉంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇవి రెండు లైన్స్ అనేవి ఏమవుతాయంటే ప్యారలల్ గా అయిపోతాయి. సో ఇవి రెండు ప్యారలల్ కాబట్టి డిసి అనేది ఈఎఫ్ కి ఏమవుతుందంటే ప్యారలల్ అయిపోతుంది. ఓకే, నౌ ఐ గో ఫర్ ద ఫస్ట్ ట్రయాంగిల్. నేను ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏమేమి ప్యారలల్ గా ఉన్నాయి? యాజ్ పర్ ద క్వశ్చన్ ఈఎఫ్ అనేది ఏబికి ప్యారలల్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాడు. ఈఎఫ్ ఈస్ ప్యారలల్ టు ఏబికి రాసు. ఈఎఫ్ ఈస్ ప్యారలల్ టు ఏబి.
ఈఎఫ్ అనేది ఏబికి ప్యారల్ అయితే ఈఎఫ్ లో కొంత భాగం జిఎఫ్ కూడా దేనికి ప్యారల్ గా ఉంటుందంటే ఏబికి ప్యారల్ గా ఉంటుంది. ఈఎఫ్ అనేది ఏబికి ప్యారల్ గా ఉంటే ఈఎఫ్ లో కొంత భాగం జిఎఫ్ కూడా దేనికి ప్యారల్ గా ఉంటుంది, ఏబికి ప్యారల్ గా ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లో జిఎఫ్ అనేది దేనికి ప్యారల్ గా ఉంటుందంటే ఏబికి ప్యారల్ గా ఉంటుంది. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి జిఎఫ్ ఈస్ ప్యారలల్ టు ఏబి. ఈ ట్రయాంగిల్ లో జిఎఫ్ అనేది ఏబికి ప్యారల్ గా ఉంటే మనం ఏం థీరం అప్లై చేయొచ్చు అంటే బీపీటీ థీరం అప్లై చేయొచ్చు. బీపీటీ థీరం అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ, CG by GA is equal to CF by FB అని రాయొచ్చు. దీన్ని ఏమనుకుంటామంటే నేను ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటాను. Now we'll just go for the second triangle. ఏంటి సెకండ్ ట్రయాంగిల్ ఏంటి, ఇది సెకండ్ ట్రయాంగిల్. సెకండ్ ట్రయాంగిల్ ADC అనేది సెకండ్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ADC ఇక్కడ ఈఎఫ్ అనేది డీసీకి ప్యారలల్ గా ఉంటుంది. ఈఎఫ్ అనేది డీసీకి ప్యారలల్ గా ఉంటుంది మనం ప్రూవ్ చేసాం. అయితే ఈఎఫ్ అనేది డీసీకి ప్యారలల్ గా ఉంటే ఈజీ కూడా దేనికి ప్యారలల్ గా ఉంటుంది అంటే డీసీకి ప్యారలల్ గా ఉంటుంది. సో హియర్ డీసీ ఈస్ ప్యారలల్ టు ఈజీ ఆ ట్రయాంగిల్ లో. సో ఈజీ ఈస్ ప్యారలల్ టు డీసీ. అయితే ఇక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు, బీపీటీ థీరం మనం అప్లై చేయొచ్చు. సో బీపీటీ థీరం మనం అప్లై చేస్తే ఏఈ by ED is equal to AG by GC. ఎప్పుడైనా బీపీటీ థీరం రాసేటప్పుడు మనం ఎలానైనా రేషియో రాసుకోవచ్చు, బట్ వెట్టెక్స్ నుంచి రేషియో రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్లో ఇది వెట్టెక్స్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. సో నేను ఎప్పుడైనా వెట్టెక్స్ నుంచే రేషియో అనేది రాస్తే ఈజీగా ఉంటుంది మనకి. సో రాసేసిన తర్వాత మనకి ఇంకొక కండిషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటే ఏవైనా ఈక్వల్ ఉన్నాయా ఈక్వల్ లేవో ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ CG by GA ఉంది అండ్ ఇక్కడ CF by FB ఉంది అండ్ ఇక్కడ RHS ఇక్కడ LHS, CG GA ఇవి రెండు ఈక్వల్, బట్ ఇంటర్చేంజ్ చేస్తే అవి ఈక్వల్ అయిపోతాయి మనకి. ఇక్కడ CG అనేది న్యూమరేటర్ లో ఉంటే ఇక్కడ GC అనేది ఎక్కడ ఉందంటే డినామినేటర్ లో ఉంది. అంటే దీన్ని ఏం చేస్తానంటే నేను న్యూమరేటర్ లో రాసేస్తాను, అంటే ఇన్వర్ట్ చేస్తాను నేను ఇక్కడ. సో ED by AE is equal to, సో ఈ GC అనేది ఆ CG అనేది పైన రాస్తారు, CG by GA అని రాస్తారు. ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే రాస్తారు. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే సో ఇక్కడ CG by GA ఉంది, ఇక్కడ కూడా CG by GA ఉంది. సో దీన్ని నేనేమనుకుంటానంటే ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటా. ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈక్వేషన్ నెంబర్ 2 ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇవి రెండు ఏమవుతాయంటే ఈక్వల్ అయిపోతాయి. సో నేనేం రాస్తే ఈ రెండు నుంచి CF by FB is equal to ED by EE అని రాస్తాను ఫైనల్ ఆన్సర్. సో ఇవి రెండు ఒకటేగా ఉన్నాయా లేవో ఒక రెండు జాగ్రత్తగా చూసుకుంటే ఒకటేగా లేవు. ఇక్కడ AE by ED ఉంది is equal to BF by FC ఉంది, ఇక్కడ CF by FB ఉంది, ఇక్కడ BF పైన ఉంది, ఇక్కడ BF అనేది కింద ఉంది మనకి. సో దీన్ని ఇన్వర్ట్ ఎండో చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో అక్కడ లెటర్స్ ఎలా ఉన్నాయో అలానే రాసేసుకుంటా. సో FB ముందు ఇది పక్క రాస్తాం, దీన్ని ఇన్వర్ట్ ఎండో చేస్తే ED by AE అనేది ఏమవుతుందంటే AE by ED అవుతుంది. ఫస్ట్ ఇది రాస్తాం, AE by ED అవుతుంది. ఇది ఎలా రాస్తానంటే FB అనేది BF by FC అని రాస్తే ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఎలానో రాసేస్తాం. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇన్వర్ట్ ఎండో చేస్తాం. ఇన్వర్ట్ ఎండో చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్వర్ట్ ఎండో రెండు కండిషన్స్ వచ్చిన తర్వాత ఈ రెండు కండిషన్స్ లో ఇంపార్టెంట్ LHS ఈక్వల్ గా ఉన్నాయా RHS ఈక్వల్ గా ఉన్నాయా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే దాన్ని మనం మార్చుకోగలగాలి. మార్చుకుంటే ఈజీగా RHS కానీ LHS కానీ ఈక్వల్ అయిపోతాయి. ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఫైనల్ ఆన్సర్ రాసినప్పుడు ఒకసారి ఫైనల్ ఆన్సర్ని మన ఆన్సర్తో కంపేర్ చేసుకుంటే కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే వాల్యూస్ క్వాంటిటీస్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో ప్రూఫ్ అనేది ప్రూవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.